హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అండ్ మనం అయితే ఎవ్రీ ఫ్రైడే డిఫరెంట్ జానర్స్తో డిఫరెంట్ మూవీస్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ బట్ ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తీయడానికి డైరెక్టర్స్ అందరూ కూడా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ వైజ్ కావచ్చు, కలెక్షన్స్ వైజ్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్స్ వైజ్ కావచ్చు. బట్ రీజన్ ఏదైనప్పటికీ అలాంటి జానర్ ఫిల్మ్స్ అయితే మనం చాలా రేర్గా చూస్తున్నాం. బట్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా అలాంటి ఒక జానర్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్లో, అది కూడా ద క్వీన్ ఆఫ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాజల్ అగర్వాల్ గారితో జూన్ 7న సత్యభామ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ మన సినిమా డైరెక్టర్ సుమన్ చిక్కాల గారు మనతో ఉండడం జరిగింది. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టే ఈ జానర్ లో కానీ ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తీయడానికి డైరెక్టర్స్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందులో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ అయ్యిండు కూడా ఇలాంటి ఒక ఫిల్మ్ తీసుకోవడం జరిగింది. వాట్ ఇస్ ద మెయిన్ గట్స్ సార్? గట్స్ ఏం లేదండి, స్టోరీ చెప్పడం అవసరం అనిపించింది. ది స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్ అండి. ఎవ్రీ స్టోరీ షుడ్ హ్యావ్ పర్పస్ టు టెల్ టు ద ఆడియన్స్ కదా. ఈ స్టోరీ పర్పస్ ఉంది. దానికి ఒక ఫిమేల్, ఒక లేడీ కాప్ అయితేనే కరెక్ట్ అనుకుని డెవలప్ అయింది అది కదా. స్పెసిఫిక్గా ఫిమేల్ ఓరియంటెడ్ తీద్దామని చెప్పి ఎవరు రాయరు కదా. కథ డెవలప్ అవుతున్నప్పుడు న్యాచురల్గా ఏం జరిగిందో దాన్నే ఫాలో అయ్యాం. దీని బిజినెస్ పరంగా మీరు అన్నట్టు ఎవరైతే ఇలా మారిస్తే అలా అనుకోలేదు. ఈ కథలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఇన్సిడెంట్కి ఒక మహిళా కాప్ అయితేనే, ఆ పోలీస్ ఆఫీసర్ అయితేనే రియాక్ట్ అయితే బాగుంటుంది అనుకుని వెళ్ళాము. అదే నమ్మి ముందుకు వచ్చాము అంతే. అది డెబ్యూటెంటా ఇవన్నీ ఏం ఆలోచించలేదు. కథ అవసరం, ఏదైతే అవసరం అయితే చేసాం. బట్ డెఫినెట్లీ శశికిరణ్ గారి దగ్గర అండ్ మీరు ఇప్పుడు ఈ సినిమాలు చూస్తుంటే ఎందుకో మీరు ఎక్కువ ఈ సోషల్ ఇష్యూస్ ని, లేకపోతే ట్రెండింగ్ ఏం జరుగుతుందో అది మనం ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒక సినిమా ద్వారా, ఎంతో కొంత ఆడియన్స్ కి తెలియజేయాలి అని ముందు కాన్ఫిడెంట్ అలాంటి సినిమాలు తీయడానికి ట్రై చేస్తారు సార్ మెయిన్? అది ఇంటెన్షనల్గా ఏం చేయలేదండి. మన వైల్ రైటింగ్ స్టోరీ డిస్కషన్స్లో మన పర్సనాలిటీ బయటకు వస్తుంది, వేరే ఎవరో మాట్లాడరు కదా. సో ఆబ్వియస్ మనకు తెలియకుండా అండర్ కరెంట్గా మనం ఏదైతే చూస్తున్నాం సొసైటీ వే వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్, అదే రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. కొన్ని సరి చేసుకుని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. తెలియకుండా వచ్చినవే, ఇది చెప్తే బాగుంటుంది, ఈ కథకి ఇలా చెప్తే బాగుంటుంది అనే సోషల్ ఇష్యూస్ చెప్తే రీచ్ ఉంటుంది. అలా క్యాలిక్యులేషన్స్ ఏం లేవండి. కథకి రిక్వైర్మెంట్ ఏంటంటే చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ సేఫ్ యాప్ అని చెప్పి తెలంగాణలో ఉంది, దిశ యాప్ అని చెప్పి ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఒక యాప్ యూజ్ చేసి కొంతమంది రెస్క్యూ చేసే ప్రాసెస్ ఉంటుంది కథ ప్రకారం. అది ఆల్రెడీ ఉన్నదే వాడుకుందాము, అది దాని నుంచి ఇన్స్పైర్ అయ్యాము. ఇలా ఉంది, దిశ యాప్ పెట్టారు ఆంధ్రాలో, ఇక్కడ ఏమో షీ సేఫ్ అని పెట్టారు, ఇది వాడుకుంటే ఇలా రెస్క్యూ చేసిన ఒక ఐడియా వచ్చింది. సో అది వర్కౌట్ అవుతుంది పెట్టాం. అది యూజ్ అవుతుంది అనిపించినప్పుడు ఇంకా గ్లోరిఫై చేసాం, అంటే ఇంప్రూవైజ్ చేసాం. జనాలకి అర్థమయ్యేలాగా ఈ మూవీ చేసిన తర్వాత ఒక డౌన్లోడ్ చేసుకుని లాగా ఉంటుంది. అది ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని రేపు యూజ్ చేస్తే మంచిదే కదండి. అది వెరీ ఫ్యూ పీపుల్ డౌన్లోడెడ్ అన్ఫార్చునేట్లీ. మన అన్నెసరీ యాప్స్ చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాంటి మంచి యాప్ పెట్టినా యూజ్ చేసుకుంటే ఎవరైనా రేపు పొద్దున్న హెల్ప్ అయింది అనుకోండి, ఇది మూవీ పర్పస్ సర్వ్ చేసినట్టే. సో అంటే మెయిన్గా అవేర్నెస్ ఎందుకు వాడారంటే, మీరు సినిమాలో అనుకుంటే పెట్టచ్చు, అది క్యాలిక్యులేషన్ కాదు ఏదైనా కాకపోవచ్చు కానీ, బట్ మీరు ఒక ప్రీమియర్ కూడా ప్లాన్ చేసి సో ఇంకా ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారంటే, ఇలాంటి ఒక యాప్ మీ దగ్గర ఉంటే సో దాన్ని తీసుకొచ్చి మన దగ్గరికి అవ్వండి, బాక్స్ ఆఫీస్ టికెట్స్ దగ్గర తీసుకెళ్ళండి, మీరు టికెట్స్ హ్యాపీ కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు మన సినిమా. అంటే మన మూవీ ప్రోగ్రెషన్లో తయారవుతున్నప్పుడు ఇది అందరికి రీచ్ అయితే బాగుంటుంది అనిపించింది. రైటింగ్లోనే మేము అనుకున్నాం, కాజల్ గారు రియల్ ఏసీపీ డీసీపీ హూఎవర్ ఇట్ ఈస్ ఫర్ షీ టీమ్స్ కలిసి ఇద్దరు ఆడుకుంటే బాగుంటుంది. ఆవిడ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒక మూవీ సీన్లో చెప్తారు, 10 మంది రేపు పొద్దున్న డౌన్లోడ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. అలా అనుకున్నాం రైటింగ్లో. అది ఎవాల్వ్ అయ్యి ఆఫ్టర్ మేకింగ్ ఎడిటర్ని చూసుకున్నప్పుడు ఇది రీచ్ పర్పస్ ఉంది దీనికి. సో ఇప్పుడు అది రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఈ యాప్ని కానీ చూపిస్తే ఒక షోకి ఫ్రీ టికెట్ అని చెప్పాము. అది ఏపీ తెలంగాణ ఫస్ట్ డే ఆఫ్ ద మార్నింగ్ షో అండ్ టుడే హైదరాబాద్లో ఇది చూపిస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయింది అనుకోండి, అంటే కొన్ని ఉంటాయి అవి హెల్ప్ అవ్వాలి కదా, రీచ్ అవ్వాలి కదా, రీచ్ అవుతుంది అన్న ఉద్దేశం అంతే. సచ్ ఎ గ్రేట్ ఇనిషియేషన్. రీల్ సత్యభామ అంటే ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు, మంచి అప్లాస్ కూడా వచ్చింది. బట్ డెఫినెట్లీ హౌ అబౌట్ ద ఫిక్షన్ ఆఫ్ ద స్టోరీ సార్? అంటే ఎంతవరకు ఉంటుంది ఫిక్షన్, ఎంతవరకు మీరు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది? అంటే ఆల్మోస్ట్ అంత ఫిక్షనేనండి. ఎవ్రీ ఫిక్షన్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందే ఉంటుంది. ఫిక్షన్ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకురాదు కదా. కొన్ని ఉంటాయి రేర్ సైన్స్ సైఫైస్ అన్ని ఫిక్షన్స్ క్రియేట్ చేస్తారు, కానీ మనం ఎక్కడో ఇన్స్పైర్ అయినవే సోషల్ మీడియాస్లో కానీ పేపర్లో ఉన్న ఇన్సిడెంట్స్ మనం ట్రిగర్ అవుతూ ఉంటాయి రాసినప్పుడు. అలాంటి అన్ని కలిసినప్పుడు కథ కింద ఫామ్ అయింది అంతే. బట్ అంటే ఏ టైంలో కాజల్ అగర్వాల్కి దీన్ని పిచ్ చేయడం జరిగింది సార్? బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏ టైం? ఆఫ్టర్ మ్యారేజ్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ తనకు ఒక కిడ్ కూడా ఉన్నారు. జస్ట్ ఈ మూవీ జూన్ అలా అరౌండ్ జూన్ స్టార్ట్ అయితే ఒక జస్ట్ 1-2 months ముందే ఆవిడ కథ విన్నారు. కథ వెంటనే ఓకే చేశారు.
ఓకే సార్. ఇప్పుడు కూడా ఒక డైరెక్టర్ కి ఫస్ట్ స్టెప్ చాలా ముఖ్యం. అండ్ ఆయనతో ఆ సినిమాతోనే చాలా ఇంప్రెషన్ పడిపోద్ది ఆడియన్స్. ఓకే, సుమన్ గారు ఎలాంటి సినిమాలు తీస్తారు, ఫస్ట్ సినిమా ఎలాగే చూస్తారు, ఇవి ఎక్కువ రావచ్చేమో అనుకుంటుంటారు. బట్ వై ద ఫస్ట్ సినిమా ఇస్ సత్యభామ? అంటే నేను ఇది ఫస్ట్ చేద్దాం అనుకోలేదండి, టు బి ఫ్రాంక్. నేను వేరే కథలు ఉన్నాయి, నేను చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ నాట్, నేను నా స్టోరీ ఉన్నాయి చెప్దాం అనుకున్నాను. కానీ దీనికి రైటర్ ఫస్ట్ వచ్చి ఇనీషియల్గా రమేష్ ప్రశాంత్ అని వాళ్ళు కథ డెవలప్ చేశారు. ఒక ఐడియాతో వచ్చారు, శశి ఫ్రెండ్ వాళ్ళు. ఆయనకి బాగా నచ్చింది ఐడియా. సో చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు, నేను జాయిన్ అయినప్పుడు ఐ హ్యావ్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా ఆబ్వియస్లీ. మనం విన్నప్పుడు డిస్కషన్లో చెప్తుంటే వాళ్ళకి బాగా నచ్చినాయి. నువ్వు కూడా జాయిన్ అయ్యి రైటింగ్ టీమ్ అంటే, నేను అప్పటికే శశితో చాలా ట్రావెల్ ఉంది నాకు, రైటింగ్ అన్ని. ఈ కథకు కూడా జాయిన్ అయ్యాను, అంటే ట్రావెల్ అనుకోకుండా జాయిన్ అయ్యాను. అది ఎలా వెళ్తూ ఉంది, దాని మీద ప్రేమ పెరిగింది. డైలాగ్స్ రాశాను, ఇంకా జర్నీ ఎలా కొనసాగుతుంది. ఇంతలా ఇన్వాల్వ్ అయ్యాక నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అన్నట్టు చేసి. సో నేను డైరెక్షన్ కూడా అన్ని ఈవెంచువల్గా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి, నథింగ్ యాజ్ ప్లాన్డ్. నేను ఆ కథ మీద చూపించిన ప్రేమే నన్ను డైరెక్ట్ చేసేలా చేసినట్టు. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా ఎప్పుడు డైరెక్టర్ మెయిన్గా నేర్చుకుంటూ ఉంటారు సార్. అవునండి. ఆయన ఎలా హ్యాండిల్ చేయాలి, ఆయన కంఫర్టబుల్ ఎలా ఇవ్వాలి. బట్ మీరు ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్లో కాజల్ అగర్వాల్ని హ్యాండిల్ చేయడం జరిగింది. బట్ ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సార్? ఎందుకంటే ప్రతి షాట్ కూడా ఎంత న్యాచురల్గా తీసారంటే, వెదర్ ఇట్ ఈస్ పోలీస్ స్టేషన్లో ఇంట్రడక్షన్ కాజల్ అగర్వాల్ మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ టైంలో మీరు ఒక కానిస్టేబుల్కి ఏమో గాజులు వేసుకోకుండా కూడా కొట్టచ్చు కదా అని అంటే, ఆ డైలాగ్ అంటే సచ్ గ్రేట్ ఎలివేషన్స్ ఒక మాస్ హీరోకి ఎలా ఇవ్వాలో అలాంటి ఎలివేషన్స్ ప్లాన్ చేశారు. బట్ హౌ ఇట్ ఇస్ సార్? అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు హ్యాండిల్ చేయడం లేకపోతే ఇవ్వటం అనేది, వాట్ ఐ బిలీవ్ అండి, కంటెంట్ అండి. ఇప్పుడు గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోలేదు, లేదా గాజులు తొడుక్కుని కూర్చున్నాం అని అనేస్తారు ఈ మేల్ డామినేట్ సొసైటీలో. సో చాలామంది ట్రిగర్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు కదా. నాకు ఎలా ఎక్కడో టీవీలో ఇప్పుడు చూసినప్పుడు ఒక అనిపించిన ఫీల్ అది, ఎవరో పొలిటీషియన్ ఎవరు అంటుంటే అవునా అనిపించింది. మీ స్టోరీ డిస్కషన్ నేను చేసి అందరు కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు అఖిల్ ఉండేవాడు తన రైటింగ్ టీంలో, అందరం డిస్కస్ చేసుకుంటున్నాము. అలా గాజులది ఫామ్ అయింది. అప్పుడు ఇలా సెటరికల్గా అంటారు కదా అని చెప్పి నేను అన్నా, అలా ఫామ్ అయిపోయింది. అది ఫామ్ అయిన తర్వాత వైల్ మేకింగ్ మీ రియాక్షన్ చూడొచ్చు, అది అనుకుని చేసింది కాదు, మనకి కంటెంట్ అది. సో అలాగే హ్యాండిల్ చేయటం అని ఏమి ఉండదండి. కంటెంట్ నచ్చితే ఎనీ స్టార్, ఎనీ హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ అయితేనే రిజల్ట్స్ బాగుంటాయి. వాళ్ళ కంటెంట్ నచ్చాలండి. బేసిక్గా మనం ప్రత్యేకించి హ్యాండిల్ చేయడానికి వీఆర్ నాట్ మాస్టర్స్. హ్యాండ్లింగ్ అనే ఉండదు, వర్డే నాకు ఇబ్బందిగా ఉంది వినడానికి. వాళ్ళకి నచ్చితే చేస్తారండి. వాళ్ళకి 100% క్యారెక్టర్ ఎక్కింది అంటే, అది కాజల్ గారు కావచ్చు, బన్నీ గారు కావచ్చు, ఎవరైనా సరే ఎక్కింది అనుకోండి, మనం పుష్ప చూస్తాం అండ్ ఇప్పుడు సత్యభామ చూస్తాం. గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ మీ స్క్రిప్ట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉందో, మీ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఎలా ఉందో, మొత్తం సినిమా అంతా కంటెంట్ ఎలాంటి కంటెంట్ తీసుకొచ్చారో, దానికి శ్రీచరణ్ పాకాల గారు ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ ఎక్స్ట్రాఆర్డినరీ. అంటే మెయిన్గా అంటే కాజల్ గారు అలాంటి క్యారెక్టర్కి ఇంగ్లీష్ ర్యాప్ ఇస్తూ ఇంట్రడక్షన్ ఇస్తుంటే గూస్ బంప్స్ లిటరల్లీ వస్తుంది సార్. ఎందుకంటే ఒక మాస్ హీరోకి ఎలా వస్తున్నాయి ఇప్పుడు కాజల్ గారు చూస్తుంటే, ఒక ఆడియన్గా ఒక మీడియాగా నాకు అలాగే వస్తుంది. బట్ ఎలాంటి డిస్కషన్ జరిగింది సార్ మీ ఇద్దరి మధ్య? ఎందుకంటే చాలా టఫ్ మీ ఇద్దరి మధ్య జరుగుతుంటుంది డిస్కషన్. హౌ ఇట్ ఈస్ సార్? శ్రీచరణ్ చాలా ఇన్వాల్వ్ చేశారండి. అంటే తన గూఢచారి మేజర్ చేశారు శశితోటి, ఒక ర్యాప్ ఉంది. తన ఇట్స్ లైక్ వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఫస్ట్ అలా స్టార్ట్ అయిన తన కాంట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కదా, ఒక ర్యాప్ ఉండి అలా స్టార్ట్ అయింది. కథ నచ్చింది, ఆ జర్నీ అండ్ విజువల్స్ చూడటం. ఫస్ట్ 2 songs అనుకున్నాం. తనకేంటంటే కొన్ని మాటల ద్వారా చెప్పలేని కూడా పాటల ద్వారా చెప్పచ్చు అనిపించి కూడా ఎన్హాన్స్ అయినాయి మూవీలో. తను చాలా ఇన్వాల్వ్ చేశాడు. అంటే అవసరమైన చోట బీజిఎం చాలా ఎన్హాన్స్ చేసింది మూవీని. సాంగ్స్ కూడా అంటే మేము చెప్పాను కదా 2 songs అనుకున్నది 5 songsకి వెళ్ళాం. ఆ 5 కూడా డిఫరెంట్ సాంగ్స్. ఒకటి బుర్రకత్ సాంగ్ ఉంటుంది ఫోక్, ఒకటి మీరు అన్నది ఇంగ్లీష్ సాంగ్ ఉంది, కాజల్ గారిది ఒక లవ్ సాంగ్ ఉంది, అండ్ ఒక మెలోడీ వెతుకు వెతుకు కీరవాణి గారు పాడారు, ఇంకో పెప్పే సాంగ్ ఉంటుంది మూవీలో వేరే ఆర్టిస్ట్ మీద. ఇలా 5 songs 5 డిఫరెంట్ జానర్స్. ఇట్లా ప్యాకేజ్ అండి. అంటే బీజిఎం ఇంకా నెక్స్ట్ లెవెల్, జెమ్ ఆఫ్ ద గై. గ్రేట్ గ్రేట్. బట్ డెఫినెట్లీ ఫస్ట్ సినిమా మీరు చేస్తున్నప్పుడు మీకు ఒక ఫ్రీ హ్యాండ్ ఉంటే బాగుంటుంది అనుకుంటుంటారు. అండ్ అలాంటి ఫ్రీ హ్యాండ్ ప్రొడ్యూసర్ ద్వారా శశి కిరణ్ గారు కానీ, బాబీ గారు కానీ, వీళ్ళందరి నుంచి సపోర్ట్ దొరికింది సార్. ఉందండి. బట్ ఇదే సపోర్ట్ నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి చాలా ట్రావెలింగ్ ఉంది కాబట్టి మీ విజన్ లేకపోతే మీరు ఎంత అచీవ్ చేయగలరని వాళ్ళకి తెలుస్తుంది. మీరంటే కరెక్ట్. నెక్స్ట్ ఇది అవుతూ ఉంటుందా? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు వాళ్ళతో నాకంటే మోర్ దెన్ అంటే చాలా ఇయర్స్ పరిచయం, ఒక ఫ్రెండ్షిప్ ఉంది. మనం ఫస్ట్ యాజ్ అ డెబ్యూ మనం కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు, కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు అని చాలా ఒక కలెక్టివ్గా మాట్లాడుకునేవాళ్ళం టీమ్గా. చాలా హెల్ప్ అయింది నాకు. డెబ్యూటెంట్కి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అంత బాగా జరిగింది. తర్వాత ఉంటుందా అంటే అది ఎవరన్నది చెప్పలేం కదండి. మన కథ
బాగుంటాయి, అన్ని బాగుంటే ఆ కథే అందరినీ వినిపిస్తుంది అండి. Yeah. అందరినీ టీం ఒక తాటి మీద తీసుకొస్తుంది, కథే అన్ని మాట్లాడుతుంది. హోప్ఫుల్లీ అన్ని బాగా జరుగుతాయి నెక్స్ట్. షూర్ సార్, గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ ఎప్పుడు కూడా డైరెక్టర్స్ ఫైనల్ కాల్ అంటూ ఉంటారు సార్. అవును. అంటే మీకు ఎలా కావాలో అలాంటి కంటెంట్ ఫైనల్గా తెచ్చుకోవాలి. Yeah. బట్ ఆల్రెడీ కాజల్ అగర్వాల్ గారు ఎన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ చేశారు, ఎన్ని డిఫరెంట్ అవును. గా చేశారు. బట్ అలాంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వచ్చి అవును. మీరు ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీరు వెళ్తున్నప్పుడు ఆ కొలాబరేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా జరిగింది? చాలా బాగుందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్కి అండ్ ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ కీ సీన్స్కి వర్క్షాప్ కూడా చేశారు ఆవిడ. ఇట్స్ నాట్ నెసరీ ఆఫ్టర్ 60 ఫిలిమ్స్ కదా, ముందు కూర్చుందాము, వింటాను సీన్స్, డైలాగ్స్ అన్ని ఎసెన్స్ ఎలా చూస్తున్నాము ఏంటని చెప్పి డిస్కషన్స్ జరిగి ఒక హాఫ్ డే కూర్చున్నాం క్లైమాక్స్కి ప్రీవియస్ ముందు. చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే అది నచ్చితే పెడితే ఒక ఎఫర్ట్ ఉంటుంది కదా ఆర్టిస్ట్ తాలూకా. షీ బికేమ్ టీమ్ మెంబర్. చాలా ఇంట్రెస్ట్ చూపించారు, డిస్కస్ చేసి వెళ్ళింది అంతా. లైక్ ఇప్పుడు నేను డెబ్యూటెంట్, ఇప్పుడు ఇతను చెప్పేది ఏంటన్నది ఎప్పుడు లేదు, నేను ఒక వేరే టేక్ కావాలండి అంటే ఎందుకు ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే చేసేవారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకంటే మీరు అన్నట్టు నాకు స్టార్తోనే చేశాను కానీ నాకు కొత్తగా ఆ ఫీల్ ఏమి లేదు, ఎందుకంటే బికాస్ షీ క్రియేటెడ్ దట్ ఎన్విరాన్మెంట్. గ్రేట్. బట్ డెఫినెట్లీ అలాంటి యాక్టర్స్ ఉన్నప్పుడు లెర్నింగ్ లెసన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళండి? డెఫినెట్గా అండి. అంటే డైరెక్టింగ్ యాక్టర్స్ అన్నది బిగ్గెస్ట్ ఆర్ట్. ఎస్. మనం ఎందుకంటే కథ చెప్పేది వాళ్ళ ద్వారా. డైరెక్టింగ్ అనేది ఆల్మోస్ట్ లైక్ 2/3 ఆఫ్ ద డైరెక్షన్ ఈజ్ కాస్టింగ్. ఆ కాస్టింగ్ చూస్ చేసుకోవడంలో మనం ఉంటుంది, వాళ్ళ ద్వారానే అది తీసుకెళ్తాం. వాళ్ళకి మనం ఏ రకంగా వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నాం, మనం ఎలా చూస్తున్నాం అన్నది వాళ్ళ కథ చెప్పేది. సో ఆ డైరెక్టింగ్ యాక్టర్స్ అనేది ఒక డిఫరెంట్ ఆర్ట్. అది నిత్యకృత్యం అండి, అది నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. బికాస్ మనం ఇవాళ చేసింది రేపు వేరే వాళ్ళతో చేస్తాం కదా, మనకి తెలిసింది చెప్పడం కాదు, వాళ్ళకి ఎలా అర్థమవుతుందో తెలుసుకుని చెప్పడం అనేది లెర్నింగ్ అండి. అది కంటిన్యూ నేర్చుకుంటూనే ఉన్నాను. కాజల్ గారితో కూడా చాలా హెల్ప్ అయింది అది. ఇన్ఫ్యాక్ట్ ప్రకాష్ రాజ్ గారు చేశారు, ఈజ్ లైక్ లెజెండ్. ఆయనకి చెప్తున్నప్పుడు ఆయన ఎన్హాన్స్ చేసిన పాయింట్స్ అదే మనమే చెప్పుకుంటారు కదా, ఇది ఆయన ఎన్హాన్స్ చేశారు. సో ఇది మనం నేర్చుకోవాలి అనిపించింది. చేసిన తక్కువ సీన్స్ అయినా కూడా అది ఒకటి అనిపించింది. అండ్ నవీన్ చంద్ర గారు చేశారు, ఇట్స్ లైక్ తనకి వెరీ ఎక్స్పీరియన్స్డ్. మనం చూస్తున్నాం కదా తన సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అన్ని, వాళ్ళు ఎక్స్పీరియన్స్ మనం తీసుకొస్తారు సెట్కి. అది మనం ఎంత నేర్చుకుంటున్నా డిపెండ్స్ ఆన్ అవర్ సెల్స్ అండి. మనం నేర్చుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి అంతే. గ్రేట్ సార్. బట్ ఫర్ ద సినిమా మేము మీడియాకి మీరు ఎప్పటి నుంచి అయితే కంటెంట్ చూపించడం స్టార్ట్ చేశారు, ప్రతి ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు చాలా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నారు. లోపల ఏమైనా నర్వస్ ఉందా సార్? అంటే ప్రీమియర్ రెస్పాన్స్ అదేం లేదండి. అంటే మనం ఆనెస్ట్గా ఒక చెప్దాం అనుకున్నాము, జెన్యూన్ స్టోరీ. ఇందులో చిన్నది దానివల్ల ఏమైనా తప్పుగా అర్థం చేసుకోకూడదు, అంటే ఎవరు తప్పుగా జరగకూడదు. ఇప్పుడు ఒక డ్రగ్ పేరు వాడుతున్నాము, ఆ డ్రగ్ అంటే మెడిసిన్ వాడుతున్నాం. ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ కనిపిస్తాయి కదా ఆన్ స్క్రీన్. దానివల్ల ఇది ఎవరన్నా వాడతారేమో, వాడకూడదని చెప్పి రీసెంట్ టైంలో అది కూడా అనిపించి ఎడిటెల్ మీద తీస్తారు. ఎవరో సజెస్ట్ చేశారు ఒక డాక్టర్, ఇది ఎందుకు వాడుతున్నారు, రేపొద్దున సోషల్ కాన్షియస్ ఉండాలి మనకి. అది చాలా కేర్ఫుల్గానే వెళ్ళాము. 1-2 మిస్ అయినా కూడా అది మళ్ళీ లేటెస్ట్గా కూడా తీసుకున్నారు అనమాట. డ్రగ్ పేరు కూడా వాళ్ళ డ్రగ్ అంటే మెడిసిన్ అది వాడారనుకోండి, ఇప్పుడు ఎనస్థీషియాకి రావచ్చు, ఇలా సోషల్ కాన్షియస్తోనే చేసాము. అంటే ఇంపాక్ట్ రాంగ్గా వెళ్ళకూడదని. అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే హానెస్ట్ అటెంప్ట్ అనేది. సో హానెస్ట్గా ఒక కథని చెప్పినప్పుడు జెన్యున్గా దీనివల్ల ఒక 10-15 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి కథలో, అది ఆడియన్స్ రేపు పొద్దున్న చూస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. మీరు బొమ్మ స్కెచ్ చేశారు, నలుగురికి చూపించడానికే కదా చేస్తారు. నలుగురికి చూపించినప్పుడు భయం ఎందుకు? ఇంకా అందరు చూడాలనే కదా, భయం ఏం లేదండి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సూపర్ సార్. బట్ సత్యభామ కన్నా ముందు చాలా డిస్కషన్స్ వచ్చే నేమ్స్ అంటున్నారు సార్. బట్ హౌ దిస్ డిస్కషన్, అంటే సత్యభామ టైటిల్ ఫైనల్ ఎలా ఫైనల్? టైటిల్ అండి, టైటిల్ ముందు క్యారెక్టర్ నేమ్ వేరే ఉండేది, అదే టైటిల్ పెడితే మూవీ టైటిల్ అంత ఇంపాక్ట్ ఇవ్వదేమో అనిపించింది. క్యారెక్టర్ రాసుకున్నప్పుడు క్యారెక్టర్ నేమ్స్ పెట్టుకుంటాం కదా, సో పవర్ అనిపించాలి, అందరికీ కనెక్ట్ అవ్వాలి, యూనివర్సల్గా ఈ పేరు ఉంటే ఎవరికైనా తెలియాలి అనుకున్నప్పుడు మనకి బాగా ఫేమస్ ఏంటి, ఒక పవర్ఫుల్ నేమ్ ఇన్ ద పురాణాస్ అనుకున్నప్పుడు సత్యభామ అనుకున్నాం. అంటే చాలా నేమ్స్ ఉంటాయి కదా, కాళీమాత, దుర్గా, పార్వతి అన్ని చాలా ఉంటాయి. ఈ క్యారెక్టర్కి అయితే కరెక్ట్ ఏంటని యాప్ట్ అని చూస్తే వెంటనే సత్యభామ అనిపించింది. టీమ్ డెసిషన్ అండి ఇది. టీం అంతా కలెక్ట్ చేసి ఏం పెడదామని నిర్ణయించుకున్నప్పుడు టీమ్ కలెక్టివ్గా సత్యభామ అందరూ ఓకే అన్నారు. అలా ముందుకు వచ్చి ఈరోజు ఎవ్రీవేర్ వీఆర్ లిజనింగ్ దట్ వర్డ్ సత్యభామ. గ్రేట్. బట్ నాకు 2 క్వశ్చన్స్ ఉండిపోయాయి సార్. మెయిన్ ఒకటి ఏంటంటే మీరు ఒక పక్క ఆన్లైన్ గేమ్స్ వాళ్ళు ఏం జరగబోతుంది అనేది కూడా చూపించబోతున్నారు, అండ్ దాంతోనే పాటు ఉమెన్ ట్రాఫికింగ్ అని, ఉమెన్ సేఫ్టీ ఇవన్నీ చూపిస్తూ మరొక కాజల్ గారిలో
ప్రొఫెషనల్గా ఉంటూ ఎంత సఫర్ అయ్యారు, ప్రొఫెషనల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంత స్ట్రగుల్ అయ్యారు, వెదర్ ఇట్ ఈస్ ఆ క్రైమ్ని కనుక్కోవడానికి కానీ ఏది కానీ, ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? మరొకటి సత్యభామ అనే దాంట్లో హార్ట్ బీట్ అనేది మీరు తీసుకోవడం జరిగింది. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది ఈ హార్ట్ బీట్కి కానీ? అండ్ నాకు మెయిన్ ట్రైలర్ లో ఫస్ట్ నేహా పతాన్ గారిని ఒకసారి కట్ చేయగానే అక్కడి నుంచి స్టార్ట్ మెయిన్ అనుకుంటున్నాను. అంతేనండి. అంటే నేహా చేసింది కదా క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది హార్ట్ బీట్కి సంబంధించింది ఏంటంటే అది మీరు అండర్ కరెంట్గా ఉంటుంది, పెద్ద దానికి మూవీ కథకి ఇంపార్టెంట్ ఏం కాదు కానీ అండర్ కరెంట్గా ఉంటుంది. అంటే మీరు యూ కెన్ అండర్స్టాండ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. ఇంకా ఏమన్నారు ముందు? ఆన్లైన్ గేమ్స్ అన్నారు కదా. ఆన్లైన్ గేమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఒక చాప్టర్ అది ఫిలిం అది. అంటే మూవీ అంతా దాని గురించి ఉండదు కానీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు యూజువల్గా మర్డర్ అయింది లేకపోతే క్లూస్ అని అన్ని రెగ్యులర్ మనం చాలా ఇయర్స్ చూసే ఉంటాం పోలీస్ది. బట్ కాంటెంపరీ థింగ్లో ఏంటంటే ఆన్లైన్ క్రైమ్, సైబర్ క్రైమ్ ఎక్కువ అవుతుంది. ఆన్లైన్ గేమ్స్ చాలా మంది అడిక్ట్ అవుతున్నారు, సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి, తెలియకుండానే దోచేసుకుంటున్నారు కదా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక ఎలిమెంట్ని తీసుకున్నాం. ఆన్లైన్ గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి దాని ద్వారా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఒక ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇంతకు మించి నేను చెప్పకూడదు. దానికి ఈవిడ కూడా అదే టెక్నాలజీ వాడుకుని ఎలా పట్టుకున్నది అన్నది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే చేజెస్, ఏదో క్లూస్ ఇలా ఉంటాయి కదా, తిను కూడా ఆ టెక్నాలజీని వాడుకుని ఎవరు సత్యభామ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గేమింగ్ కాన్సెప్ట్ గురించి ఉంటుంది. మన పబ్జీ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా, యాక్షన్ గేమ్స్. అలాంటి ఒక గేమ్ని, ఒక ఫిక్షనల్ గేమ్ క్రియేట్ చేసి పెట్టాము, ఒక ఎపిసోడ్ అది. సార్ లాస్ట్ 2 questions, మీకు ప్రీమియర్ కూడా టైం అయిపోతుంది. మెయిన్ ఏంటంటే సార్, యాక్టర్ కూడా ఎప్పుడు కూడా సినిమా బాగుంది, సినిమాలో ఎంత రిస్క్ చేయడానికి రెడీ అవుతారు. అలాగే ఒక ఉమెన్ సెంటర్ ఫిల్మ్ తీసుకొని మేడంతో స్టంట్స్ అన్ని చేంజ్ జరిగింది. డైరెక్టర్గా మీకున్నంత అంటే మీకు ఎంత రిస్క్ ఫ్యాక్టర్ అనిపించింది సార్? ఎందుకంటే కాజల్ గారు లాంటి వాళ్ళని తీసుకొని స్టంట్స్ అన్ని ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి, వెదర్ ఇట్ ఇస్ ఫైట్స్ కానీ స్టంట్స్ కానీ, మీరు దాన్ని ఎలా అచీవ్ చేయడం జరిగింది యాక్టర్గా కన్నా డైరెక్టర్గా? ముందు డైరెక్టర్గా అంటే కథ ప్రకారమే ఫైట్స్ ఉన్నాయండి. ఫస్ట్ 2 fights కథ ప్రకారమే ఉన్నాయి, పెట్టాలని పెట్టినవి కాదు. కానీ డిజైన్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫిల్మోగ్రఫీ ముందు ఎలా చేశారు, చేయగలుగుతారు లేదా, డిఫరెంట్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. ప్రవీణ్ సుబ్బు అని సుబ్బు మాస్టర్ చేశారు. ఆయన ఫస్ట్ ఫైట్ అంటే డిజైన్ చేసుకొచ్చారు, చాలా టిపికల్గా ఉన్నాయి. అంటే అంత చేయగలుగుతారా లేదా అని వాల్ డబుల్ పెట్టుకున్నాము. వాల్ డబుల్ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. బట్ మోస్ట్ ఆఫ్ ద క్రూషియల్ ఉంటాయి కదా, అది చేయడానికి బాడీ డబుల్ పెట్టుకుంటాం. కానీ క్రూషియల్ కూడా యూజ్ చేస్తారు. ఐ మీన్ కాజల్ గారు చేస్తారు, నేను చేస్తానని చెప్పి ఇంట్రెస్ట్గా చేశారు. ఆ చేసిన విధానం చూసి సెకండ్ ఫైట్కి మేము ఇంకా ఎక్కువ ఆలోచించలా, ఇది టిపికల్గా ఉందా అయినా పర్లా ఆవిడ చేస్తున్నారు కదా అని ఒక ధైర్యంతో ఓకే చేసేవాళ్ళం డిజైన్ని. సో ఆ వెరీ క్రూషియల్, మీరు ట్రైలర్లో చూసారా, అది కూడా కాజల్ గారు చేశారు. అది చేయటం చాలా కష్టం, చేయకపోయినా మనం వాల్ డబుల్ చేస్తారనుకున్నాం కానీ ఆవిడ నేను చేస్తాను ఎందుకు చేయలేనని చెప్పి చేస్తారు. అది వెరీ ఫ్యూ టేక్స్లో చేస్తారు, అంటే ఇంట్రెస్ట్ చూపించారు. షీఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ అండి, కంప్లీట్గా క్యారెక్టర్గా వెళ్ళిపోయారు. సత్యభామకి ఇది రిక్వైర్మెంట్ కదా, ఇది అవసరం కదా, నేను చేసేస్తానండి గారు. నాకేంటి తనకేంటి అని చూసుకోలేదు ఆమె. ఐ మీన్ పర్సనల్గా ఎఫెక్ట్ అవుతుందా, ఫిజికల్గా సపోర్ట్ అన్నీ ఆలోచించాలి. షీఈస్ ఫిట్. ఈవెన్ ద ఆఫ్టర్ కిడ్ ఆల్సో రెగ్యులర్గా వర్కౌట్ చేస్తారు, క్రావ్ మాగా నేర్చుకున్నారు, కలరీ పట్టి ఫర్ ఇండియన్ 2 నేర్చుకున్నారు. అవన్నీ ఫిట్నెస్ హెల్ప్ అయింది. మోర్ దెన్ దట్ మెంటలీ షీఈస్ వెరీ స్ట్రాంగ్. గ్రేట్. సో సార్, 1 final question. మీరు కూడా ఆడియన్స్కి ఎప్పుడు కూడా యాక్టర్స్కి కెరీర్ అనేది లాంగ్ లైఫ్ ఉండదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందుకు అనుష్క గారు, సమంత గారు, కాజల్ గారు ఒక టైంలో రూల్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలోనే అనుష్క గారు అరుంధతితో మొత్తం అందరిని మెస్మరైజ్ చేయడం జరిగింది. అలాగే సమంత గారు తర్వాత యూటర్న్ కానీ ఇలా చేశారు. బట్ ఎందుకు కాజల్ గారు లేట్ చేశారు ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని ఒక డైరెక్టర్ కానీ లేకపోతే మీలో ఉన్న ఆడియన్స్ కానీ ఎప్పుడైనా అనిపించింది? లేదండి, ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ వస్తే ఎవరైనా చేస్తారండి. వాళ్ళకి వాళ్ళ ఉన్న కెరీర్ ఉన్న స్టేజ్లో ఆ కథ ఎవరు రాయటం వల్ల ఎవరు చేసుకోవాలని వాళ్ళు చూస్ చేసుకుని ఉంటుంది, అంతే. కథ చూస్ చేసుకుంటుంది. కాజల్ గారు ఇంత ముందు ఆపర్చునిటీ చేసి ఉండేవారేమో, కథే డిసైడ్ చేస్తుందండి. మనం అనుకుంటాం కానీ ఈ కథ ఎవరు అనుకున్నా కానీ ఒక టైం వచ్చి కథే మాట్లాడిస్తుంది. స్టోరీస్ లైక్ బేబీ అండ్ ఐ బిలీవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఆ బేబీ మాట్లాడిస్తుంది కదా, నాన్న ఇది వద్దు, నాకు అది కావాలంటే వాళ్ళకి కావాల్సింది తినిపిస్తాం కదా, ఆ కథ అడుగుతుంది, కథ తీసుకొస్తుంది. అప్పుడు ముందు ఆ కథకి వాళ్ళు అప్పుడు రెడీగా ఆ టైంకి ఉన్నారో వాళ్ళకి వచ్చింది. కాజల్ గారు కొంచెం లేట్గా వచ్చింది ఉండొచ్చు. బట్ ఈ టైంకి ఈ సత్యభామ మెంట్ ఫర్ కాజల్ గారు అండి, బికాజ్ ఎమోషనల్ జర్నీ ఉంది. షీఈస్ వెరీ గుడ్ అట్ ఎమోషనల్ పార్ట్. అండ్ ఈవెన్ ఎప్పుడు ఇలా చూడలే కాజల్ గారిని యాక్షన్తో ఎప్పుడు చూడలేదు. అది ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవుతారు. మీరు మెన్షన్ చేసిన వేరే వాళ్ళు ఎవరైనా యాక్షన్ చేశారు ఆల్రెడీ డిఫరెంట్ ఫిల్మ్స్లో. మనం ఇక్కడ చేసినా కూడా అక్కడ చేసే సేమ్ అదే ఫిల్మ్ కదా అనిపిస్తుంది. కాజల్ గారు ఇప్పుడు చేయకపోవడంతో మీ రియాక్షన్స్ కూడా ఇప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ ఫైట్స్, ఎవ్రీ వన్ ఈస్ ప్రైజింగ్ అబౌట్ ఫైట్స్. ఎందుకంటే ఒక సర్ప్రైజ్ అది, ఓ ఇవి చేయగలుగుతారు, ఇలాగా ఎంత బాగా చేయగలుగుతారా అన్నది వర్కౌట్ అయింది. అండ్ ఎమోషనల్గా షీఈస్ వెరీ గుడ్ అండి.
అంటే ఆ కథని ఎమోషన్ క్యారీ చేస్తూ మనకి ఒక రోజు చేయటం 2 రోజులు చేయటం వేరు. త్రూఅవుట్ ద స్కెడ్యూల్స్ డిఫరెంట్ స్కెడ్యూల్స్లో వచ్చిన చేయటం వేరు. క్యారీ చేశారు ఆవిడ. బికాస్ షీఈస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. నేను ఆల్రెడీ మీతో అన్నట్టున్నాను, కాజల్గా వచ్చినా కూడా సెట్లో సత్యభామగానే వెళ్ళేవారు. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేవారు. ఆ ఇందులోనే ఉండేవారు. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్ ఉంది మూవీలో. అది అయిపోయిన తర్వాత ఒక 3-4 అవర్స్ ఆమె ఎమోషనల్గా ఉండిపోయారు. అలా మీన్స్ నెక్స్ట్ రెడీ ఉన్నా కూడా రాలేకపోయారు. ఎందుకంటే ఆవిడ మనం పరిగెట్టిస్తుంది ఆవిడ. 10-15 మినిట్స్కి రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉండే ఆవిడ. షీఈ్ ఇన్ దట్ ట్రామా. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను ఆ సీన్ ఆవిడ చేస్తున్నప్పుడు. బికాస్ ఆఫ్ ద హెర్ ఇన్వాల్వ్మెంట్. ఆర్టిస్ట్ అంత ఇన్వాల్వ్ అయినప్పుడు అవుట్పుట్ విల్ బి గుడ్ అండి. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెట్స్. హోప్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ అండ్ ఆడియన్స్కి నచ్చుతుంది. బికాస్ హానెస్ట్గా చెప్పాము, అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటన్నది ఇంకా 1 or 2 డేస్లో విల్ గెట్ టు నో. గ్రేట్ సార్. సార్ ఫైనల్ నోట్ ఫర్ సత్యభామ. అండ్ ఆల్సో మేడం చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. మేడం నచ్చినట్టు ఏదైనా చెప్పేస్తుంటారు. వెరీ ఎక్స్ప్రెసివ్. ఎస్, ప్రీమియర్ ఏదైనా చూసిన తర్వాత మేడం రెస్పాన్స్ ఏంటి అండ్ అది చెప్పేసి ఫైనల్ నోట్ ఫర్ సత్యభామ. వెరీ ఎక్స్ప్రెసివ్ అండి. ఆవిడ చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం తను ఫుల్ లెంత్ చూసుకోవడం కదా. యూజువల్గా అదర్ ఫిల్మ్స్ ఏంటంటే కొన్ని సీన్స్ సాంగ్స్ ఎలా ఉంటాయి, అలా ఆవిడ భుజాల మీద నడిచిన కథ ఇది. ఫేస్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ కాజల్ అగర్వాల్. సో ఆవిడ చూసినట్టునే ఆబ్వియస్లీ ఆవిడ చాలా బాగా నచ్చింది. చాలా బాగా ప్రైజ్ చేశారు అందరూ. టీమ్ ఎఫర్ట్స్ చాలా బాగా మెచ్చుకున్నారు. షీఈ్ ఆల్సో ఎక్సైటెడ్ టు నో ద రిజల్ట్ అండ్ ఆడియన్స్ రియాక్షన్స్ చూడటానికి. ఫైనల్ నోట్ ఫర్ సత్యభామ సార్. సత్యభామ ఫైనల్ వర్డ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. మా నుంచి ఇప్పుడు బయటకు వెళ్తుంది. అందరూ చూడాలండి. ఎంత ఎక్కువ మంది చూస్తే వీఆర్ హ్యాపీ. ఎందుకంటే మనం ఒక 1-2 ఇయర్స్ నుంచి కష్టపడి చేసిన ఫిలిం కదా. ఎక్కువ మంది రీచ్ అయితే వీఆర్ హ్యాపీ. ఇది సెన్సిబుల్ ఫిలిం అండి. వెరీ హానెస్ట్గా స్టోరీ టెల్లింగ్ చెప్పాము. అది హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. ఎక్కువ మంది చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇట్ విల్ బి ఎమోషనల్ జర్నీ ఆఫ్ సత్యభామ అండి. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ గ్రేట్ సక్సెస్ ఆఫ్ సత్యభామ. డెఫినెట్లీ ఆడియన్స్ అందరికీ కూడా ఇప్పుడు చిరస్థాయిగా మీరు నిల్చోబోతారు. ఎందుకంటే కాజల్ అగర్వాల్ లాంటి కాదు, ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయిస్తూ మేడంతో యాక్షన్ చేయిస్తూ మేడం ఎప్పుడు చూడని విధంగా మీరు చూపిస్తున్నారు. సో ఫ్యాన్స్ ఎప్పుడు మిమ్మల్ని అలా గుర్తుపెట్టుకుంటారు, మా కాజల్ గారి నుంచి ఒక మంచి సినిమా ఇచ్చారని. మంచి సక్సెస్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఇంకా డీటెయిల్గా కూర్చొని మాట్లాడుకుంటే. థ్యాంక్ యూ సార్. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా సత్యభామ అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్తో June 7th థియేటర్స్లోకి వస్తున్నారు కాజల్ అగర్వాల్ గారు. సో తప్పకుండా మీరందరూ కూడా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.